హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నల్ల శనగలు, చిన్న శనగలతో డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా 1/2 kg శనగలు తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత 4 క్యారెట్స్, 2 మీడియం సైజ్ టొమాటోస్, 10 చిల్లీస్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయ్యాక అందులో అరౌండ్ 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేయాలి. ఇలా ఆవాలు చిటపటలాడాక మనం 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేయాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు కూడా వేయాలి. మినప్పప్పు సో ఇలా వేసాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మినప్పప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మినప్పప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ కూడా వేసేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. క్యారెట్స్ కొద్దిగా మగ్గాక అరౌండ్ 1/2 కప్ పుదీనా కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ మగ్గాక మనం 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకసారి కలుపుకొని అందులో మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసాక ఒక 2 మినిట్స్ చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మనం సోక్ చేసుకున్న శనగలు వాటర్ డ్రైన్ చేసేసి అందులో వేయాలి. ఇలా శనగలు వేసాక మనం ఒక 2 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. వంట హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 2 టీ స్పూన్స్ సాల్ట్ వేయాలి. తర్వాత అరౌండ్ 1.5 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేయాలి. ఇలా అన్నీ వేసాక మళ్ళీ ఒకసారి సరిగ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం అరౌండ్ 2 బిగ్ గ్లాసెస్ వాటర్ పోసి 1 బిగ్ టేబుల్ స్పూన్ చోలే మసాలా కానీ, పావుబాజీ మసాలా కానీ, ఆర్ఎల్స్ మ్యాగీ మసాలా కూడా వేయొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా బాగుంటుంది. ఆ తర్వాత మనం వంట హై ఫ్లేమ్ మీద పెట్టేసి కుక్కర్ విజిల్స్ రానిద్దాం. ఒక 6 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 6 విజిల్స్ వచ్చాయి. సో స్టీమ్ అంతా పోయాక మనం చెక్ చేసుకుందాము. మూత తీసేసి చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మనం ఇక్కడ మనకి కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటే మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా వాటర్ అంతా దగ్గరికి రానిస్తే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోతుంది. అంతే అండి, చూడండి పర్ఫెక్ట్గా చక్కగా ఉడికిపోయాయి మనకి 6 విజిల్స్కి. అంతే అండి, మసాలా శనగలు బ్రేక్ఫాస్ట్కి డిఫరెంట్గా రెడీ అయిపోయాయి. దీని మీద మనం ఆనియన్స్ వేసేసి ఇలా నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.